పోతుంటే అప్పుడు దేవుడు ఈ యొక్క గాడిద ద్వారా ఈ యొక్క ప్రవక్తకైన బిలాముకు బుద్ధి చెప్పాడు. వెళ్ళిపోతాను ఏం చేయడంటే యెహోవా దూత కనిపించింది. ఎవరికి? గాడిదకి. ఈ ప్రవక్త కాదు. దేవుడు చూడండి, దేవుడు గొప్ప గొప్ప వారిని ఎంచుకోలేదు, తక్కువ వారిని దేవుడు ఎంచుకుంటాడు. ఆ దూత కనబడింది, ప్రత్యక్షంగా ఎదురుగా వస్తుంది. అది గాడిద చూసింది. ద్రాక్ష తోటలు 2 ఇరుకైనటువంటి గోడలు ఉన్నాయి. ఆ గోడల మధ్యన ఆ దూతకు అడ్డంగా ఉన్నాడు. అక్కడ ఇది వెళ్ళటా సంశయిస్తుంది. ముందుకు వెళ్తానికి ఇదేవో కుట్టేస్తాడు. ఈ ప్రవక్త వెళ్ళలేదని గట్టిగా కొడుతుంటే ఇది ఏం చేసింది? అది వెళ్ళి ఏం చేసింది? ఇంకా ఏం చేయక ఆ గోడకి అందుకున్నప్పుడు అప్పుడు ఏమైంది? వీళ్ళగా అణచబడి ఇతను పడిపోయి దెబ్బతింటాడు. ఆ గాడిద చాలా భయభ్రాంతులై ఉన్నప్పుడు ఇంకా కొడుతూ ఉంటాడు. నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే అని అప్పుడు దేవుడు ఈ గాడిదకు నోరిచ్చి తన ద్వారా బుద్ధి చెప్పిస్తాడు. నన్ను ఎందుకు కొట్టావు? నువ్వు ముమ్మారు ఎందుకు కొట్టావు అని గాడినప్పుడు చెప్పమాట వినొద్దా? నువ్వేం చేస్తావు? ఏం చెప్పావు? నేను ఇంతకాలము పనిచేస్తాను కదా గాడిద అంటుంది. నేను ఎప్పుడైనా నీ ఆజ్ఞ మీరలేదు కదా. దేవుని దూత కనిపిస్తుంది, వద్దు అంటుంది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పినప్పుడు ఇతను కళ్ళు తెరబడిన తర్వాత ఆ దూతను చూస్తాడు. చూసి అయ్యి బాబోయ్ అని చాలా చాలా వేదన పడి అప్పుడు మనసు మారిన తర్వాత 3 సార్లు అయిపోయిన తర్వాత 4వసారి చెప్పిన మాటే మీకు 12వ వచనం చెప్పాను. అదేమిటి? అందుకు బిలాము, ఎందుకు ఇంత సంఘటన అయింది కాబట్టి, అమ్మో అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండిని చూడండి ఎంత పటిష్టంగా ఉన్నాడు. ముందు ఏమైందో అవి కూడా మీకు చూపిస్తాను. 3వసారి తన యొక్క విశ్వాసాన్ని పటిష్టం చేసుకుని ఏమంటాడంటే, అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను, నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరా లేను. అబ్బాయి దేవుడు చెప్పి మాట చెప్తాను కానీ నేను చెప్పిన మాట నేను చెప్పను అని ఒకసారి మొదటి 2 సార్లు 3 సార్లు ఎలాగా అవిశ్వాసంలో తిరిగాడో బిలాము చూస్తాం. 23వ ముందు అధ్యాయంలో మనము 1 నుంచి 12 వచనాల్లో ఈ యొక్క మాటలు ఉన్నాయి. బిలాము అక్కడ బలి అర్పించుటకు వీడు బలిపీట కట్టించి అంతగా ఉన్నప్పుడు ఇందులో మనకి మొదటిదిగా కనిపిస్తుంది. అది ఏమిటంటే ఇక్కడ అతను ప్రత్యక్షమై అతను ఎలాగైతే లోబడతాడో అది మనం చూస్తాం. 2వ పర్యాయంగా ఇదే అధ్యాయంలో 13వ వచనం నుంచి కూడా మనము చూస్తాం. బాలాకు దయచేసి నాతో కూడా మరి చోటుకు రమ్ము అని తీసుకుపోయి అక్కడ హెచ్చరించే మాటలు మనము చూస్తాం. ఎందుకు చెప్పాలంటే చాలా టైము పట్టేస్తుంది. 3వసారి కూడా అదే అధ్యాయంలో 23వ అధ్యాయంలోనే ఆ 14-25 వచనాల్లో కూడా చూస్తాం. 4వ దారి చెప్పుడు మనం చూస్తాం వాక్యంలో. ఇక్కడ ఒక్కసారి మనం వెళ్ళినప్పుడు దేవుడు మొట్టమొదట ఏం చెప్పాడు? 22వ అధ్యాయము 12వ వచనంలో, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. అయిపోయిందా? 15 వచనం అంటాడు, అయినను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మందిని, సెకండ్ టైం, అధికారులు మరలా పంపడి దగ్గరికి. వారు బిలామునొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను, గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము నా జనము ఈ జనమును శపించుమని ఇక్కడ సిప్పోరు కుమారుడు బాలాకునకు చెప్పిరి. వచ్చి రాకపోండు రా, రాజురా, నీకు కావాల్సిన ఇస్తారు, వచ్చి నువ్వు వారిని ఆశ్రయింపకుండా నన్నే దీవించేట్టుగా నేను నా జీవించేట్టుగా చెప్పమని చెప్పాను. అయితే రాత్రి దేవుడు మాట్లాడాడు 20వ వచనంలో. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుష్యులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు వెళ్ళు, ఎందుకంటే పైన కొంత లొంగాడు. ఎందుకు? ఈ బహుమానాలకి. బాలాకు తన ఇంటేడు వెండి బంగారం నాకు ఇచ్చినను,
కొద్ది పనైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండండి. నేను దేవుడి మాట మీరలేను, అయినప్పటికీ రాత్రి కూడా మళ్ళీ అడుగుతాను. దేవుడు ఒకసారి పైన చెప్పాడు, నీవు ఆ జనం వెంట వెళ్ళకూడదు, నా ప్రజలైన ఇశ్రాయేలుకి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, నేను వారిని దీవించాను, వారు నా ప్రజలు. కాబట్టి వాడు ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు మీద జయాన్ని కోరుతున్నాడు. శాపం ఇమ్మని అడుగుతున్నాడు. కాబట్టి అలా చేయొద్దంటే ఇక్కడ ఏమన్నాడంటే, అయినా దేవుడు అడుగుతాను, ఈ రాత్రికి ఇక్కడ ఉండండి, ఈ రాత్రికి మళ్ళీ నీళ్ళు అడుగుతాను. దేవుడిని శోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పున నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను. అయిపోయిందా? 22వ వచనంలో మధ్యకొస్తాడు, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచాను. తన గాడిద గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాడు. అప్పుడు 22వ వచనంలో, అతను వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచాను. అతడు తన గాడిదనెక్కిపోచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచిండుట ఆ గాడిద చూచెను. ప్రవక్త చూడలేదు, గాడిద చూసింది గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయాను. 25వ వచనంలో, గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. 25వ వచనం గాడిదకు మాట ఇచ్చాడు దేవుడు. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చాను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టుతివి, నేను నిన్ను ఏమి చేసినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమునెడల నిన్ను చంపియుందునని గాడిదతో అనేను. 30వ వచనం అంటాడు, అందుకు గాడిద, నేను నీ దాననైదినది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయడు కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచాను. అప్పుడు 30వ వచనంలో, అందుకు బిలాము, నేను పాపం చేసేదని నీవు నాకు ఎదురుగా త్రోవలు నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదను అని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీకు చెప్పు మాట కానీ మరేమీ వాళ్ళకు కూడా చెప్పాను. ఇవన్నీ చెప్పానంటే ఈ 4వసారి దేవునిలో స్థిరపడ్డాడు. మనం లోకంలో జీవిస్తున్నప్పుడు ఎంతటి విశ్వాసి అయినా సాతానుకు లొంగక తప్పదు. 3 సార్లు హెచ్చరిస్తే నువ్వు వెళ్ళొద్దయ్యా అని ముందు చెప్పాడు. ఈ యొక్క ప్రవక్త అయినటువంటి ఆ బిలాముతో చెప్తే ఆ సెకండ్ టైము కొన్ని ఎక్కువ తెచ్చారు. అది కొంచెం ఆశింది. అయినా దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు కూడా రావద్దని. అయినా ఆగండి, మళ్ళీ అడుగుతున్నాను. దేవుడు ఒకేసారి మాట మాట్లాడుతుంది కదా, మళ్ళీ అడిగితే మళ్ళీ ఏమన్నా దేవుడు నెక్స్ట్ వెళ్ళు అన్నాడు. ఏమైంది? దారిలో ఏమైంది? దారిలో ఆటంకంగా కనిపించాడు. గాడిద ద్వారా దేవుడు బిలాముకు బుద్ధి చెప్పించాడు. అర్థమైందా? ఇక్కడ మన వాక్యం అర్థం వస్తే వచనాలైతే ఇప్పుడు 10 నుంచి 17 వచనాల్లో 10వ వచనంలో, అప్పుడు బాలాకు కోపము. ఇప్పుడు ఏమైంది? బాలాకు చేయింది కోపము. నేను నన్ను దీవించమని చెప్తే నువ్వు వెళ్ళి మళ్ళీ ఈ ముమ్మారు కూడా ప్రార్థన చేసి వాళ్ళని దీవించేవి నువ్వు అని కోపం అండి, నువ్వు త్వరగా నిలుపో అని ఆ యొక్క బిలాముని తిట్టాడు. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద ఉండెను గనుక అతను తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచింది, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి, కాబట్టి నీవు ఇప్పుడు ఈ చోటికి వేగముగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి గణపరచదనని చెప్పిదని కానీ యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచాడు. అందుకు బిలాము అంటున్నాడు 12వ వచనంలో బాలాకుతో, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను, నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను ఏరలేదు. ఇక్కడ మనం ఎంత చక్కగా వస్తున్నామంటే నిజ జీవితంలో కూడా మనం చూస్తాం. ఈ అధ్యాయంలోనే తర్వాత వచ్చినట్లయితే ఈయన ఏం చేశాడు? ఓహో, వీడి ద్వారా కుదరదు బాబు అని ఏం చేశాడు? నెక్స్ట్ మాకు తెలుసు, ఈ రాజుకి ప్లాన్ చేశాడు, కుదరలేదు. ఏం చేసి తర్వాత ఏం చేశాడు? మోయాబు దేశం వచ్చాడు కదా, మోయాబు దేశంలో స్త్రీలు చాలా చక్కటి వారు, అందమైన వారు. ఆ స్త్రీలను ఎలాగా చూపించి
వ్యభిచారం పడేయించాడు. ఇస్రాయేల్ జనాంగం ఏం చేయడు? వ్యభిచారంలో పడేసి అందరూ వ్యభిచారం ఉండిపోయారు. ఆ దేశం ప్రవేశించే ముందు వారందరూ అక్కడ దిగారు. దిగి ఇంక వెళ్తారు. ఇంకా ఆ సమయంలో ఏం చేయాలంటే వీళ్ళ ద్వారా మనకేం కుదరదు కానీ అనేసి ఆ మోయాబు స్త్రీలను మెలుగుపి వాళ్ళందరూ వీళ్ళ గుడారంలో వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆ మోయాబు స్త్రీలతో మహాపాపము, వ్యభిచారం అనే పాపము చేశారు. అప్పుడు దేవుడు చేశాడు, కోపం వచ్చి వారిని హతము చేసేదామని చూస్తాం. ఇక్కడ ప్రవక్త చెబుతూ ఉంటే ఆ మాట వింటూ ఉంటే మోషే కూడా మీరు ఇలా చేస్తున్నారు, పాపము తప్పు అని చెప్తున్నాడు. ఆ చెప్తున్నప్పుడే ఒక ఏంటంటే ఒక ఏడుతుని నాకు తీసుకుని గుడారంలోకి పోయి చెబుతాను పాపము. ఆ సమయంలోనే ఫినాస్ కోపం వస్తుంది. కోపం వచ్చేసాడు. ఆ ఇంటికి తీసుకుని వెళ్ళి సరిగ్గా పొడిస్తే అందరూ అది వాడు చచ్చిపోయారు. ఆ సమయంలో వందల వేల మందిని కూడా సంహరించేవాడు. ఎందుకని? దేవుడు ఇంతగా కాపాడాడు కదా. ఈ ప్రవక్త ద్వారా వస్తూ వాళ్ళ నా ప్రజలు వాళ్ళు కాపాడాలి, నువ్వేం పుచ్చుకోవద్దు, వాళ్ళని దీవించాలని వాగ్దానం చేశాడు. అయితే సైతానుడు ఏంటంటే సైతానుడు అనేకమైన ఎరలు కొన్ని చూపించి దేవుని బిడ్డలను పాపంలోనికి ప్రేరేపింపజేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ నెక్స్ట్ అధ్యాయం చూస్తాం. మోయాబీయుల స్త్రీలను పురుకొల్పి వారిని పాపము చేయటట్టు ప్రోత్సహించాడు. దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. ఈ యొక్క 25వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకంటే ఇక్కడ ఈ పాత నిబంధన గ్రంథంలో మనం ఏం చూస్తున్నాం? దేవుడు ఏర్పాటు చేసుకున్న వారితో సహితము కూడా దేవుడితో ఏర్పాటు చేసుకున్న వారితో సహితము కూడా సైతానుడు లోపరుచుకుంటాడు. ఈ యొక్క మరి ఈ బాలాకు చూడండి, ఈ జనాన్ని చూచి భయపడిపోయి బాబోయ్, ఎందుకంటే ఇతను విన్నాడు ఆ రెఫదీములో ఆ ముందు ఉన్న స్థలాల్లో ఇశ్రాయేలు జనాంగం పట్ల యెహోవా దేవుడు చేసిన మేలు విన్నాడు. అమ్మో, అక్కడ ఆ ఎర్ర సముద్రం దేవుడు దాటించాడు, వీళ్ళందరూ మారు వచ్చేసారు, వీళ్ళందరి గురించి విన్నాడు. నేను తప్పగా ఓడిపోతాను కాబట్టి వీళ్ళు నేను ఏం చేయాలి అని ప్రవక్తను వాడుకున్నాడు. మనం గ్రంథంలో కూడా చూస్తాం. దేవుని నమ్మినటువంటి వారు న్యాయాధిపతిగా ఉండరా బాబా నువ్వు అని ఒకడు పంపితే ఆడిని ఇష్టం వచ్చిన స్త్రీని చేసుకుని దేవుడి పదవులను కాపాడటం మానేసి ఏంటంటే పాపము చేసి కళ్ళు పీగించుకొని చనిపోయాడు. అర్థమవుతుందా? ఎవరో సంసోను. దేవుడు ఏర్పడుస్తున్నాడు. సైతానుడు ఏం చేశాడు? ఓహో ఇలా కాదని ఆ స్త్రీలకు దాన్ని పెళ్లి చేసుకుని మళ్ళీ చేసుకుందామని ఉంచాడా సైతానుడు. అది మళ్ళీ ఇంకొక కనిపెట్టాడు. ఏమైంది? తన శక్తి అంతా కూడా దేవుడు ఏంటంటే వాడు చేసిన పాపను బట్టి వాడి మీదకే తప్పించాడు. ఇశ్రాయేలు జనాంగం కూడా చేసిన మేలు మర్చిపోయారు కాబట్టి వారి మీదకే దేవుడు వారి మీదకి తప్పించి బుద్ధి చెప్పించాడు. కనుక ఈ అధ్యాయులు మనం ఏం చూస్తున్నామంటే మనము నిత్యము కూడా దేవునిలో ఉండాలంటే, దేవునితో ఉండాలంటే నిత్యము కూడా ఈ వాక్యమును వెలుగులో మనము నడుస్తూ మనం తప్పగా ఉండాలి. ఈ పాత నిబంధనలో ఇంతగా చెప్తున్నాడు కదా. పత్రిక పాటలో మనం ఏం చూస్తామంటే దేవునితో సమాధానం కలిగి జీవించండిరా బాబు అంటున్నాడు. ఎవరో? పౌలు గారు సంఘాన్ని రాసు. ఎందుకని? సమాధానం లేకపోతే జీవితము ఉండదు. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఈ బిలాముకు సమాధానం లేదు. సమాధానం ఉంది. ఎప్పుడైతే ఆశ చూపించాడో అమ్మో ఒక అసమాధానం ఏర్పడింది. కాబట్టి ఎప్పటికైనా నేను చేసేయాలి అనేసి అతను ఏం చేయాలంటే ఆ సమాధానం పోయి దేవుడు చెప్పిన మాట లెక్క చేయకుండా దేవుడితోటే ఆ మాట చెప్పించాలని ముమ్మారు ఆయన అడుగుతూ ఆయన ఇష్ట ప్రకారం చేయమని దేవుడు కూడా వదిలేస్తే అటువంటి సమయంలో కూడా మరి అతను అలాగా చేశాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మనకు దేవుడు కొన్ని ఆటంకాలు ఏర్పరిచినప్పటికీ మనం ఏం చేస్తామంటే వాటిని అధిగమించేసి దేవుడు మనము కోపానికి గురింపజేసి మనం చేసిన బట్టి కొత్త. కాబట్టి సమాధాన జీవితము లేకపోతే తృప్తి. ఇంకో ప్రవక్త కూడా ఏంటంటే దగ్గర ఏంటంటే ఆ బట్టల గట్టు తీసుకుని పట్ల మా ప్రవక్త బట్టలు తెమ్మన్నాడు, ఆయన అటు తీసుకున్నాడు. ప్రవక్త సైతం కూడా దేవుడు ఉన్న వారిని సైతానుడు లాగుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సమాధానం అందుకే ఏమంటాడంటే నువ్వు శ్రమల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ అన్నింటిలోనూ కూడా దేవునియందు నువ్వు ఆనందించు. దేవునియందు ఆనందిస్తే ఈ యొక్క అశాశ్వతమైన వాడు దూరంగా ఉంటావని పౌలు గారు
చెప్తున్నాడు. దేవుని యందు అప్పటిదాకా ఆనందించిన ఈ యొక్క బిలాము ఏం చేశాడు? దేవుడి కన్నా ఈ యొక్క ధనం చూసి, ఇంకా అన్ని చూసి చాలా మోసపోయాడు. చివరకు మారిన తర్వాత అన్నాడు, నీ ఇంటి నిండా ఆ ఇత్తడి బంగారం నాకు ఇచ్చినప్పటికీ దేవుడు ఏం చెప్పంటే, ఈ రోజున వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో అది మాత్రమే చెప్పాలి. ఈ రోజున వాక్య వివరణ మనం వింటున్నాం, కానీ దేవుడు చెప్పిన మాటను ఎవరు కూడా చెప్పట్లే. కొంచెం పాలిష్ చేస్తున్నారు. పాలిష్ చేసి పర్వాలేదు, అప్పుడు నోవహు చేయలేదేంటి, నోవహు అంత పాపం చేయడు కదా, ఇది కొంచెం పర్లేదయ్యా, యోహాను అలా వెళ్ళాడు, అది ఇది పర్వాలేదు, శ్రద్ధుడు అర్థమవుతుందా? ఇక్కడ ఏమవుతుంది? దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్న వారు కూడా సైతాను వచ్చిన తర్వాత ఆ పాపము చేస్తూ అది లేనట్టుగానే, అందుకనే సోతపాడు అంటాడు, దేవుడు జ్ఞానులను విడిచి పసిబాలురతో తన యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఏం చేసాడో మనం అక్కడ చూస్తాం. ఇక్కడ మనము రోమపత్రిక తీయండి, 5వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఈ రోమా సంఘానికి రాస్తూ చెప్పిన మాట మనం చూసినప్పుడు, రోమపత్రిక 5వ అధ్యాయం నేను అక్కడక్కడ చెప్తాను, మీరు చూడండి. 5వ అధ్యాయంలో మొదటి నుంచి, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఎవరితోటి? దేవునితో సమాధానం కలిగి ఉందము. పాత నిబంధనలో మనం చూస్తాం, దేవునితో ఉన్నప్పుడు సమాధానంగా ఉన్నాడు. ఆ యొక్క రాజు, ఆ మోయాబు రాజు మరి తన యొక్క అనుచరులు పంపినప్పుడు ఏమైందంటే ఆ సమాధానానికి ఆటంకం వచ్చింది. ఆదాము అవ్వలు దేవుడితో ఉన్నప్పుడు సమాధానంగా చల్లపూట దేవుడు ఇచ్చేవారు, అందరూ కూర్చునేవారు, చక్కగా ఆనందించే సమాధానంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆశ ద్వారా పాపం చేస్తారో, అబ్బాయి ఇది తినొద్దునమున నీ కళ్ళు తిరగబడితే దేవతల వల్లే ఉంటారు అని చెప్పిన మాట కూడా ఆశ్చర్యపోయి అది చేస్తే ఏమైంది? సమాధాన జీవితము బ్రేక్ అయిపోయింది. ఏమి సమాధాన జీవితం లేదు, దాక్కున్నారు, దేవుడు దూరంగా దాక్కున్నారు. దేవుడు ఏం చేశాడు? ఆ సమాధానాన్ని బ్రేక్ చేశారు కాబట్టి వారిని ఆ యొక్క వనము నుంచి గెంటి వేయడు. ఎందుకంటే తన ప్రజలైన వారు తప్పు చేసినప్పుడు ఆయన వారికి బుద్ధి చెప్పే దేవుడు. కాబట్టి ఇక్కడ సమాధాన జీవితం కలిగి ఉన్నాడు బాబు అని పౌలు గారు ఏమంటాడంటే తన మారిన విధానం చెప్తున్నాడు. పౌలు సమాధాన జీవితం ముందు జీవించలేదు. ఈ క్రైస్తవులు జీవించేవారన్నా చాలా కోపంతో ఉండేవాడు. ఆ పత్రికలు తెచ్చి వీరిని హింసించి చంపి ఆ స్టెఫెను అనే ఆ యొక్క దైవజనుడిని ఏం చేశాడు? రాళ్లతో కొట్టి చంపేసినప్పుడు కోపం తీరలేదు అతనికి. అన్నీ పోయిన తర్వాత ఏమంటే బాబు సమాధాన జీవితంలో ఎంతో శాంతి ఉంది కాబట్టి ఆ జీవితాన్ని మీరు జీవించండి. 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో ఆ 1వ వచనంలో మనం చూస్తాం, దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునితో సమాధానం ఎలా కలిగి ఉండాలి? పౌలు గారు అంటాడో 2 కొరింథీ 5వ అధ్యాయము 2 కొరింథీ 5వ అధ్యాయంలో 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఒక వచనం చూపిస్తాను. ఇక్కడ 19వ వచనం నుంచి, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు. 2 కొరింథీ 5వ అధ్యాయం 18 వచ్చేస్తాను. కావున దేవుడు పైన చూడండి, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు. క్రీస్తు చేశారు, లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవుడు లోకముతో క్రీస్తు ఏం చేశాడంటే సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును దేవుడు మాకు అప్పగించాడు. దేవుడు సమాధానంతో ఉన్నాడు. ఆయన లోక సృష్టికర్త, ఆయన కంటే ధనికుడు ఎవరు లేరు. అయినప్పటికీ సమాధాన జీవితాన్ని ఆయన
జీవించాడు. అది మాకు ఇచ్చాడు కాబట్టి మేము అలా నడుచుకుంటామని అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. అలాగే మరి ప్రవక్త అయిన యెషయా 32:17లో అది ఇటువంటిది మనం చూస్తాం. యెషయా గ్రంథం 32:17. నీతి ఆ, సమాధానమును కలుగజేయును. ఆ, నీతి వలన ఉమ్, నిత్యమును నిమ్మలము ఆ. నిబ్బరము కలుగును. నీతి వలన నిత్యము నిమ్మడము నిబ్బరము కలుగును. కలుగుతుంది. అప్పుడు నా జనులు ఆ, విశ్రమ స్థలమునందును ఆ, ఆశ్రయ స్థానములందును ఇందును సుఖకరమైన నివాసములందును ఆ. నివసించును. అప్పుడు ఎప్పుడైతే నీతి వచ్చిందో తన ప్రజలైన వారు సుఖముగా జీవించి ఉంటారని ఈ యొక్క 32వ అధ్యాయంలో 17వ వచనంలో తేటతెల్లముగా ఆయన చెబుతూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి, చూసిన ఒకసారి. అదే ముందు వచనాల్లో ఈ యొక్క 17 వచనం ఒక్కొక్క మాట మీకు చూపిస్తాను నేను. 17 దాంట్లోనే నీతి సమాధానమును కలుగచేయను. పాత నిబంధనలో ఏం చూసాం? ఈ యొక్క ప్రవక్త నీతి తప్పినప్పుడు ఏమైంది? సమాధానం పోయింది. ఆ సెకండ్ టైం వచ్చారు, ఎక్కువ ఇచ్చారు. అప్పుడు ఏం చేయాలి? నీకు ముందు చెప్పాను కదా అయ్యా, మళ్ళీ ఎందుకు వచ్చారు ఎవరు? దేవుడు చెప్పాడు ఒకసారి వెళ్ళిపోండి అన్నాడా? అనలేదు. చూసి కొంత చెంది ఆశ చెంది ఎందుకంటే ఈ రాత్రి ఎందుకు ఉండండి, ఏదో టైం దేవుడు అడుగుతాను నేను అని దేవుడిని తప్పక ఒప్పిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రవక్త ముందుగా ఏమంటే నీతి సమాధానము కలుగజేస్తుంది, అనీతి సమాధానమును కలుగ చేయదు. ఇక్కడ ఆ మాట లేదు. నీతి సమాధానం కలుగజేస్తుందంటే అనీతి చేయదండి. నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము, నీతి వల్ల ఏమవుతుంది? నిమ్మళము నిబ్బరము కలుగుతుంది. అప్పుడు నా జనులు విశ్రమ స్థలముల యందును ఆశ్రమ స్థానములందును ఉంటుంది. నీతి నిమ్మళం కలిగిస్తుంది. ఇక్కడ మోయాబు దేశంలో ఇశ్రాయేలు జనాంగము నీతి తెప్పారు. ఎన్నో ఆశ దేవుడు పెట్టుకుని వారిని దీవిస్తూ ఉంటే నీతి తప్పి అనీతిమంతులై వ్యభిచార పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు వారిని శిక్షించారు. కాబట్టి ఈయన ఏమంటాడంటే ఇన్ని ఉంటాయి కాబట్టి నీతితో సమాధానం కలిగి ఉండాలంటే మనం ఏమి చేయాలంటే 3వ వచనంలో అంటాడు. ఒకసారి చూడండి పైన, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మేము దేవుడు ఇవ్వబోయే ఆ నిరీక్షణ బట్టి మేము అతిశయిస్తూ ఉన్నాం. అతిశయించువాడు దేవుని యందు అతిశయించాలి. కాబట్టి మేము దేవుని యందు మేము అతిశయిస్తున్నాం. కాబట్టి మీరు కూడా దేవునితో అతిశయించాలి. శ్రమల యందు కూడా మేము అతిశయపడతాం. 3వ వచనం అంటాడు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. అంటే ఇక్కడ నిరీక్షణ లేకపోతే దేవుళ్ళు అతిశయం ఉండదు. నిరీక్ష కలిగి ఉండాలి. నిరీక్ష కలిగి ఉంటే దాంట్లో నిరీక్షకుడు ఏముంటుంది? ఓర్పులో అయినప్పటికీ, శ్రమలో అయినప్పటికీ, ఏమైనప్పటికీ దేవుని యందు ఆనందించే వరంగా ఉంటాం. యోబుకు వచ్చినటువంటి శ్రమలు ఎవరికీ లేవు. ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఓర్పుతో ఉన్నాడు, శ్రమలో అనుభవించాడు. ఇవన్నీ కూడా ఆయన చేసి ఏమిటంటే నీతి సమాధానమైన కలిగి ఉన్నాడు. 4వ వచనంలో అంటాడు, శ్రమల ద్వారా ఏమొస్తుందంటే ఆశాభావం కలుగుతుంది, నిరీక్షణ వస్తుంది. నిరీక్షణ ద్వారా ఏమొస్తుంది? ఆశాభావం కూడా కలుగుతుంది. 4వ వచనంలో చూద్దాం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగి ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అప్పుడు దాకా చక్కగా నిరీక్షణతో ఉన్నాడు, కానీ ఆ నిరీక్షణ తప్పడం వల్ల ఏమైందంటే సిగ్గుపడ్డాడు. అంతగా గౌరవించాలనుకున్నటువంటి ఆ యొక్క రాజు ఏం చేశాడు? నేను నిన్నుసారి బ్రతిమాలితే నువ్వు 3 సార్లు కూడా ఆలపక్షంగానే ప్రార్థన చేస్తావు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నా ముందు కాబట్టవా చంపేస్తాను నేను అన్నాడు. ఏమైంది ఇక్కడ? అనీతి ద్వారా వెళ్ళాడు. కాబట్టి ఎవడైతే ఇతనికి అన్ని ఆశ చూపించాడో అతనే ఏమన్నాడో, వెంటనే ఎక్కడి నువ్వు వెళ్ళిపోయింది వాక్యం, వెంటనే ఎక్కడి నీవు వెళ్ళిపో, అసలు నా కళ ముందు నువ్వు. ఎందుకంటే ఇక్కడ ఈ నీతి అనేది నిరీక్షణ కలుగిస్తుంది. 5వ వచనం అంటాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అశాశ్వతమైన డబ్బు మీద ఇతను నిరీక్షించాడు కాబట్టి ఇతను సిగ్గు కలిగింది.
కాబట్టి దేవుని ప్రేమ మన హృదయములలో క్రమంపబడినది అని ఇక్కడ వాక్యం మనం చెబుతుంది కదా. అలాగే ఈ యొక్క నిరీక్షణ గురించి మనం ఈ యొక్క వాక్యాలు మనం అనేకమైన వాక్యం మనం చూస్తున్నాం కదా. ఈ నిరీక్షణ అనేది ఈ యొక్క పత్రికలో చూస్తాం. అదే అపోస్తుల పౌలు 2 కొరింథీ 12వ అధ్యాయంలో 2 కొరింథీ 12వ అధ్యాయంలో చూసిన ఒకసారి 12వ అధ్యాయంలో 8వ వచనంలో 12వ అధ్యాయము అది నా యొద్ద నుండి ఉమ్, తొలగిపోవాలని ఉమ్, దాని విషయమై ఉమ్, ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. ఆ, అందుకు నా కృప నీకు చాలును. ఉమ్, బలహీనత యందు ఉమ్. నా శక్తి పరిపూర్ణమగు. బలహీనత శక్తి పరిపూర్ణము అవుతుంది కదా. ఈ యొక్క 12వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఈ యొక్క 8వ వచనంకి వచ్చినప్పుడు అందుకు 9వ వచనంలో అందుకు నా కృప నీకు చాలునయ్యా, నువ్వు నిరీక్ష కలిగి ఉండు, నా కృప నీకు చాలు. ఓ ప్రవక్త, ఓ బిలాము, నువ్వు బాలాకు, మీరు చెప్తున్నా మీకు ఏం కావాలి, నీకు ఏం కావాలి, నా కృప నీకు చాలు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పిన కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుడి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహుగా సంతోషముగా అతిశయపడుచున్నాను. ఇందాక చెప్పాడు, శ్రమలలోను బాధల్లోను ఇరుకులోను నిరీక్షగా ఉండండి అని చెప్పి ఆడంటే, అటువంటి సమయాల్లోనే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడను. నా బలహీనతల యందు నేను బలం పొంది నేను ఉన్నాను. బలహీనతలో దేవుడు బలాన్నిచ్చే దేవుడు. దావీదు ఎంతటి వాడు, మహా ఆజానుబాహుడు ఏమి కాదు. గులియాతు 6 మూరల జ్ఞానం ఉన్నటువంటి వాడు, బలిష్ఠుడు. అంతటి బలిష్ఠుడి మీద బలహీనుడైనటువంటి దావీదు ఒక్కొక్క రాయితో అతనికి ఎక్కడైతే అన్ని కవచాలు వేసుకున్నాడో గొలియాతు, ఆ నుదుటి మీద ఉన్న స్థలములోనే రాటితో కొట్టాడంటే దావీదు యుద్ధము దావీదు కాదు, యెహోవాది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే దేవుని విషయంలో, నేను బలహీనుడు అనుకుంటున్నావా, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడు నేను బలవంతుడను. వాడ పగిలిపోయి సముద్రంలో పడిచినప్పుడు, రాత్రింబాగుడు సముద్రంలో ఉన్నప్పుడు, ఇన్ని అపాయాలు జరిగినప్పుడు, ఆ పాములు కరిచినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు దేవుడు ఆ యొక్క పౌలును కాపాడాడు. తన బలహీనతలో దేవుడు ఆయన బలాన్ని ఇచ్చాడు. కాబట్టి వాక్యం